सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु चेराल स्वामी महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానం అవధూత అయిన చీరాల స్వామి వారి తిరిగిన ఈ తపోభూమి మరొక మహాత్ముడు భరద్వాజ మహర్షి గారు నడయాడిన ఈ ప్రదేశంలో 27వ సమ్మేళనం జరగడం మనందరి పూర్వపుణ్యమని భావించాలి. ఎందుకంటే మహాత్ముల యొక్క కలయిక అద్భుతమైనదని చెప్తారు. ఒక మహాత్ముడు ఆవు పాలు పితికే సమయంలో ఎంతసేపు ఉంటే అది మహాపవిత్రమని చెప్తారు. అటువంటిది ఇద్దరు మహాత్ములు నడియాడిన స్థలం ఎంత పవిత్రమైందో మనం గుర్తించాలి. ఇక్కడ అటువంటి మహాత్ముల సన్నిధిలో 27వ సమ్మేళనం జరగడం, ఆ సమ్మేళనంలో మనమందరం పాల్గొనడం భగవంతుని యొక్క సంకల్పంలో ఒక భాగం. ఈరోజు నాకు ఇచ్చిన చాప్టర్ రాకాడి బాబాతో మాస్టర్. రాకాడి బాబాతో మాస్టర్. రాకాడి అంటే అర్థం, ప్రతి ఒక్క పదానికి మనం అర్థం గ్రహించగలగాలి. రాకాడి మరాఠీలో బూడిద. బాబా బూడిద పూసుకున్న తండ్రి. అంటే ఎందుకు ఆయన బూడిద పూసుకున్నాడు అంటే మనం గుర్తించాలి. ప్రతి ఒక్క దానికి అర్థము పరమార్థము అనేది మనం గ్రహించగలిగితే, బాబా ఎందుకు కఫ్నీ కట్టుకునేవాడు, బాబా తలకు బాగా ఎందుకు కట్టుకునేవాడు అంటే మాస్టర్ గారికి జోక్గా చెప్పేవాడు. మన బాధలని వినలేక తలనొప్పి కట్టుకున్నాడు అంటాడు ఆయన. అంటే అది హాస్యం కావచ్చు, దాని అర్థము పరమార్థమును గ్రహించాలండి. ఈరోజు మహాత్ముల చర్యల ఆంతర్యాన్ని, మనం పరమార్థాన్ని తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. మహాత్ముల యొక్క కథలు వినడము చదువుకోవడమేనా, లేక వారి చరిత్రలోని అర్థాన్ని అవగాహనతో గుర్తించుకోవడమా? కథలు వింటున్నాం, కథలు చదువుకుంటున్నాం, ఫలితం ఏమిటి? ₹1 లేకపోతే 1 సవరు బంగారా? ఏది కోరుకుంటాం? సవరు బంగారే కోరుకుంటాం. అలాగే చరిత్ర, చర ప్లస్ ఇత్ర. చర అంటే చరించడం, ఇత్ర అంటే సుగుణాలతో కూడినది. మహాత్ముల యొక్క చరిత్ర సుగుణాలతో కూడి ఉంటుంది. ఆ మహాత్ముల చరిత్రని లోని అంశాలను అర్థించుకొని అందులో మనం నడవడమే వారి యొక్క చరిత్రలోని రహస్యం. అది ఎవరి చరిత్రలో కావచ్చు కాక. అంతేకాకుండా అవి ఎందుకు వస్తుంది? అది లౌకికంగా ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. మహాత్ముల జీవిత చరిత్ర అన్నీ కూడా వారే మనకు మార్గదర్శకులు. అందుకే భరద్వాజ మాస్టర్ గారు దాదాపు 24 మంది మహాత్మ చరిత్ర అందించారు. మరి ఆ మహాత్మ చరిత్రను మనం ఎంత మేరకు అందులో సత్యాన్ని గ్రహించాం? బాబా చరిత్ర, గురు చరిత్ర, బాబా చరిత్ర, గురు చరిత్ర. ఒక్కొక్క చరిత్ర చూడండి. అటు వెంకయ్య స్వామి చరిత్ర, లేకపోతే మిల్లారప్ప చరిత్ర, లేకపోతే పాలపాల గురి చరిత్ర, ప్రతి ఒక్క చరిత్రలో కూడా మనకి అద్భుతమైన అమృత భాండం అందులో ఉంటుందండి. గొప్ప అమృత గుళికలు ఉంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన 30 నిమిషాలు అనుకున్నాను, 5 నిమిషాలు తగ్గించేశారు. కాబట్టి అందులో ఒక 2 గుళికలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఆయన బూడిద పుస్తకం అంతరార్థం అనుకున్నాం కదండి. బూడిద అంటే ఎన్నో చూస్తుంది. బూడిద ఏది కాల్చినా బూడిదే, అందులో మార్పు ఉండదు. అంటే ఈ జీవితంలో నీకు నిలబడే శాశ్వతం అనేది బూడిద అని నిరంతరం గుర్తించుకోవడం కోసంగా ఆయన నిలువెత్తు బూడిద విభూతి పూసుకునేవారేమో. ఎందుకనంటే మనిషికి మతిమరుపు జాస్తి. ఆ మతిమరంటే వాస్తవాన్ని మతిమర్చిపోదాం, అసత్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాం. మనిషికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే సత్యాన్ని మర్చిపోతాం, అసత్యాన్ని మాత్రం బ్రహ్మాండం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి సత్యం మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం కోసమే ఆయన యొక్క ఆకారం చూస్తానే ఇది శాశ్వతమైనది. అయితే బాబా నిరంతరం ఎందుకు అల్లా మాలిక్ అనేవాడు? అల్లా మాలిక్ అంటే ఏంటి? భగవంతుడి యజమాని అని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం మనమందరం కూడా.
అందుకే అష్టోత్తర యజమాని నేను మహా అని ఉంటుంది. యజమాని ఎవడు? మన ఇంటికి యజమాని ఆయన ఉన్నాడనే ధ్యాసతో ఉంటే మనం బానిసలం. మొట్టమొదట మనం అందరం బానిసలమే. బాబా నీ అంతటి వాడేడు, అంతటి వాడేడు అంటాం. నువ్వు ఎడ్ చెప్తా వింటాం. తర్వాత ఏమంటున్నాం? బాబా నాకు ఇది చెయ్యి అంటున్నాం. అప్పుడు ఎవరు యజమాని అయినారు? మనం యజమాని అయిపోయాం. ఆయన బానిస అయిపోయాడు. అది గుర్తుపెట్టుకుంటే సాయినాథుడు కూడా అల్లామలే కంటే ఈ నిరంతరము ఆ విభూతి పూసుకునే విధానం అన్నమాట. అంటే మానవుడు తన స్వయం కృషితో సాధన చేసి మానవుడు మహనీయుడుగా, మహనీయుడు మహాత్ముడుగా, మహాత్ముడు దైవాసముడు కావడానికి అవకాశం ఉందని చెప్పడానికే భగవంతుడు మానవ రూపంలో అవతరించడం ఒక రహస్యం. అది రాముడు ఎందుకు మానవ జన్మ ఎత్తాడండి? రామో విగ్రహాన్ ధర్మ. రాముడంటే ధర్మస్వరూపుడు. రామాయణం అంటే ఏమిటి? రామ ప్లస్ ఆయనము. రామ అంటే ధర్మము, ఆయనం అంటే ప్రయాణం చేయడం. రామాయణం అంతా కూడా ధర్మంలో చరించడమే రామాయణం. అటు కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఇటు రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, ఇటు లౌకికంగా కావచ్చు, రామాయణంలో ఉన్న పరమార్థం అది. అలాగే మహాత్మ చరిత్రలో కూడా మనం గుర్తించవలసింది. అంటే వాళ్ళ యొక్క మహాత్మ జీవితంలో మనం నిరూపిస్తాయి. మనం చేయలేమని మనకేంటంటే పని ఎగ్గొట్టడానికి సాకులు చాలా దొరుకుతాయి. పని చేయడానికి బ్రహ్మాండంగా ఉంటాయి. ఎగ్గొట్టడానికి అనేక సాకులు చెప్తాం. అందుకే ఆయన మహాత్ముడు అండి, మన వల్ల అవుతుందండి. ఆయన మాస్టర్ గారు అండి, ఆయన మన వల్ల అవుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దత్తాత్రేయుడు, అమ్మో దత్తాత్రేయుడు అంతటి భయంకరం మనం చూడలేం. అందుకని బాబా కొంచెం దిగాడు. ఆయన ఫకీరు కదండి, ఆయన శుభైపోయింది, మొత్తం దారబోసాడు. మన కోసం కావాలి మాస్టర్ గారు వచ్చారు, ఇంక తప్పించుకునే ఛాన్స్ లేదు. ఆయన సన్యాసి కాదు, ఆయన బ్రహ్మచారి కాదు, మామూలుగా గృహస్థు, ఉద్యోగం చేశారు, సంతానం ఉంది. మరి మహాత్ములు ముద్దు పెట్టి ఎలా అయ్యాడు అంటే మానవుడు మహనీయుడవడానికి అవకాశం ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నాడు కదా మహాకవి. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే క్షణము క్షణము ఆత్మ వికాసానికై కృషి చేయడమే మానవ జీవిత లక్ష్యం కావాలి. మాస్టర్ గారు ప్రతి క్షణాన్ని తన కోసం జీవితాన్ని, తన రక్తాన్ని ఆయన వికాసం కోసం అందించాడండి. మన మాస్టర్ గారు గ్రహించవలసింది ఒకటే, ఆయన ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి నడక, ప్రతి నడత అన్నీ కూడా మార్గదర్శకమే గ్రహించగలిగితే. అంటే ఇప్పుడు చూడండి, మహాత్ముజులు ఒక వింత వింత చర్యలు చేస్తుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర మాట్లాడుతుంటాడు. మరి చిరాల స్వామి కూడా తన చేతి వేళ్ళని ఇలా ఇలా కొట్టుకునేవాడు, వాళ్ళు కటకట కొరికేవాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? ఎవరిని ఆలోచించాం మనం? ఆలోచించలేదు. చిరాల స్వామి చరిత్ర కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. అక్కడ మాస్టర్ ఒకటి రాస్తారు, ఆయన చర్యలు యోగ సాంప్రదాయం చెందినది అని రాస్తారు. చూడండి కావాలంటే అది మనం అలాంటి ఎగ్గొట్టేసి ఉంటాం. అంటూ నాకైతే అర్థం కాలేదు, కానీ ఉపనిషత్తుల్లో ఉంది వాటికి అర్థము అని. ఆ ఒక్క వాక్యం తీసుకొని ఇప్పుడు రాకాడి బాబా చేసిన చర్యల్లో కూడా ఏముందో అనే సంగతి మనం గ్రహించాలి. అందుకని రాకాడి బాబా చర్యలు ప్రతి ఒక్కరిలో కూడా వారి మాటలు, వారి ఆంతర్యాన్ని గమనించడానికి ఇచ్చిన సమయం కొద్ది కాబట్టి అందులోని గుళికలని మనం తీసుకుందాం. మొట్టమొదట రాకాడి బాబా గారి రసం ఎలా జరిగింది? జిల్లేలమూడి ఆశ్రమంలో పూర్ణానంద స్వామి గారి ఏదో గృహప్రవేశంలో వచ్చినప్పుడు వస్తానే గృహప్రవేశానికి పోలే, ఆయన నేరుగా మాస్టర్ గారి గదిలోకి వచ్చాడు. మరి స్థలం లేదా ఆయనకి? ఎందుకు మాస్టర్ గారి గదిలోకి వచ్చారు? ఇప్పుడు చెప్పారే మహాత్ములకే మహాత్ముడని, అది సంగతి. రెండవది ఏంటి? ఆ గదిలో ఉన్నంతసేపు సత్సంగము, పారాయణము, భజన. ఎవరితో? పూర్ణానంద స్వామి గారితో. రాకాడి బాబు ఉన్నాడు, తపించాడు, నేను చూడాలి 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 చూడాలని. ఆ తపన చూడండి. ఒకసారి షిరిడీకి ప్రయాణం కావడం, ఆ ప్రయాణంలో కోబర్గంలో దిగడం, ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు, రమణానందుడు పరిచయం కావడం, ఆ రమణానంద పరిచయంతో రాకాడి అక్కడ ఉండాలని అక్కడ వెళ్ళడం, నిత్యానుసారం దర్శించడం. చూడండి ఎలా జరుగుతుందో. తపన అనేది ఉంటే దైవశక్తి మనకి అన్నిటికీ అవకాశం కల్పిస్తుంది అని చెప్తారండి. దృశ్యాదృశ్య జగత్తనందలి వ్యక్తావ్యక్త రూపంలో పనిచేయు ప్రకృతి స్వరూపులన్నయు నా యందు ప్రసన్నులై నా జీవితమును
మీ ధ్యానమడగ్నిలో సమితి కానీ మాస్టర్ ఎందుకు రాశారు? ఆ తపన, ఆ ఆర్తి అనేది ఉంటే ప్రతి ఒక్కరికి జరిగి తీరుతుంది. అతను గణేశ్వరికి వెళ్ళారు. వెళ్తానే ఎక్కడాడు? అనసూయాదేవి మండపం, అనసూయాదేవి గుండం. అనసూయ అంటే ఎవరు? అత్రి మహర్షి భార్య. అనసూయ, అసూయ లేనిది అనసూయ. ఎప్పుడైతే మనిషిలో అసూయ ఉండదో వాళ్ళందరూ అనసూయలే. మనకు మొట్టమొదట ఉండేది అసూయే. ఎదుటివాడు బాగుపడితే మనం చూసుకోలేము. అదే మహాభారతం అంతా కూడా. ఆ అసూయే కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర కారణం ఎవరు? మొట్టమొదట ఎవరికి అసూయనింది? ఎవరికి అసూయ? అందరూ దుర్యోధనుడు అనుకుంటారు. కాదు, వారి యొక్క తల్లికి అసూయ. ఎందుకంటే మొట్టమొదటి గర్భం అది పిండం ఇదైపోయింది, కొంచెం దగ్గిపెట్టేసింది అని తను కొట్టుకున్నది. ఆ అసూయతో కొట్టుకోవడం వల్ల అతను అసూయగా వచ్చాడు. అంటే ప్రకంపం చూడండి, ఇవన్నీ సైన్స్ ప్రకారం వైబ్రేషన్స్ అండి. అంటే మన విషయంలో ఎటువంటి నెగిటివ్ థింక్ ఉన్నా కూడా సరే అది మన మీద పనిచేస్తుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటారండి, పైన తదాస్తు దేవతలు ఉన్నారని. అది గుర్తుపెట్టుకుంటే చాలు. మనం నెగిటివ్ ఉంటే తదాస్తు, పాజిటివ్ ఉంటే తదాస్తు. ఇప్పుడు మనం ఏది కోరుకుంటా? ప్రతి ఒక్కటి నెగిటివ్గా కాదు, పాజిటివ్గా వచ్చుకోవాలి. అందుకే చూడండి, మెల్లకుండా అమ్మాయిని చేసుకో అదృష్టం అంటారు. మెల్లకాయ అదృష్టం అండి, ఆ అమ్మాయికి పెళ్లి కావాలి. అది దాని అర్థం. ఊరికే చెప్పరు. అది ఒక్కొక్క దానికి అర్థం ఉంటుందండి. అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ పాజిటివ్ థింకింగ్తో చూడమని. సరే, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కూడా మాస్టర్ గారితో అనసూయ కూడా ప్రవేశిస్తాం. అక్కడికి వెళ్ళగానే దాదాపు రాకాడి బాబా గారి దర్శనం. ఆ దర్శనం అవుతానే ఆయన ఎర్రని జడలు, ఆ జడలు కట్టుకుని ఒక కిరీటం, శివుడి యొక్క అవతారం. మనం ప్రత్యేకంగా దర్శించాలండి. అయితేనే ఎట్టా ఒక కిరీటంలాగా ముడేసుకున్నారు. ఛాయ నల్లని ఛాయ. నలుపు అంటే మనకు పట్టదు, కానీ నలుపు నారాయణ మిర్చి అంటారు పెద్దలు. ఆ నల్లని ఛాయలో ఉన్నాడండి. కొంచెం పొట్టి శరీరం, మెడలో రుద్రాక్షమాలలు, ఒంటి నిండా విభూది, కళ్ళు తేనె రంగు కళ్ళు. అసలు మహాత్ముడు అనుకుంటాం. అసలు ఏంటి మహాత్ముడు అంటే ఎలా ఉంటారు? మన దృష్టిలో ఏంటి? కాషాయ గుడ్లు వేసుకోవాలి, 4 ఉంగరాలు ఉండాలి, ఒక లాకెట్ ఉండాలి. ఈయన ఎందుకంటే సాధువుకున్న గౌరవం భారతదేశంలో ఇంకెవరికి లేదు. ఆ సాధువు యొక్క తత్వాన్ని కిందకి లాగబడుతుంది ప్రస్తుతం. ఎందుకంటే సీతని అపహరించడానికి రావణాసుడు రూపంలో రాలేదు, ఎవరి రూపంలో వచ్చాడు? కాబట్టి ఈ కలియుగంలో అటువంటి వాళ్ళు ఉంటారు, గీత దాటబాకండి అని చెప్తున్నాడండి. ఎందుకు లేదు? రామారికి లేదు. ఆ వేషం వేసుకుంటే చాలు, మన కాళ్ళ మీద పడిపోతున్నాం మనం. ఏంటి రామాయణంలో సీత సాధువేషం ఉంటేనే గీత దాటింది. రావణాసుడికి తీసుకోబడికి శక్తి ఉంది, కానీ ఆ సాధు వేషం అంటే ఈ కలియుగంలో కూడా సాధు వేషంలో ఉంటేనే మనల్ని మోసం చేయగలరు. అందుకని అలా చూసామంటే, ఎందుకంటే రావణం జరిగింది కాబట్టి మనం గీత దాటకూడదు. ఆ గీతే సాయినాథుని యొక్క ధర్మం, సాయినాథుని యొక్క సనాతన ధర్మం. ఆ సనాతనం సాయానికే మనకు అందించాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు అందించింది ఏదీ లేదండి. దయచేసి మాస్టర్ గారి గ్రంథాలని, ఒక్కొక్క గ్రంథాన్ని 3 సార్లు పారాయణ చేయండి. మనకి ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు, ఏమీ తోచాలనిపించదు. మన జీవితం 365 రోజులు కూడా ఆ చింతనలోనే గడుపుతాం. అదే ఆనంద స్వరూపం. అంతేకాకుండా వీళ్ళు వెళ్ళగానే చూడండి, ఆ ప్రక్కనే ఒక దుని వెలుగుతుంది. ఆ దుని అగ్ని. ఎందుకు దుని వెలిగించారంటే అసలు అటు అయినా వెలిగించాడు, బాబా వెలిగించాడు, వెంకటేశ్వర వెలిగించాడు, దునివాడు వెలిగించాడు. ఎందుకు అగ్నిని పూజిస్తున్నారు? కారణం ఏం తెలుసా? ఏమని అర్థం ఉంది? మన వేదంలో చెప్పబడి ఉందండి. వేదంలో మొట్టమొదటి వేదం ఏది? ఋగ్వేదం. ఋగ్వేదంలో అగ్నితోనే శ్లోకం స్టార్ట్ అవుతుంది. అందుకని అగ్నిని పూజించాలి. అందుకని మహాత్ములంతా కూడా అగ్నిని పెట్టారు. అగ్ని పూజ సదాచారంగా ఉండాలి, ఉంచుకోవాలి అని బాబా మనకి నిరూపణ చేశాడండి.
వీళ్ళు వెళ్ళగానే 3, 4 ముద్దులు వేశారు. మాకు ఒక అంకెలు గారంటే పిచ్చండి. ఏ అంకెలు ఉన్నా దానిలో ఏం అర్థం ఉందో ఆలోచిస్తాం. 3, 4 ఎంత? 7. 7 ముద్దులు వేశాడు, బూడిదయ్యింది. 7 జన్మలు పోయింది, జన్మరాహిత్యం కలిగింది అని సంకేతం అది. 3, 4, 7 ముద్దులు వేశాడు, ముద్దులన్నీ కాలిపోయింది, బూడిదిగా మారింది. అంటే ఏంటి? ఈ దేహం 7 జన్మలు దాటితే జన్మరాహిత్యం, 7 కొండలు దాటితే మనకి ఆనంద నిలయం తిరుమల. ఎందుకని ఆనంద నిలయం? 7 జన్మలు దాటితే మనకి ఆనంద నిలయం. అంటే అర్థం ఏంటి అసలు? ఇదే 7 జన్మలు దాటితే మనం ఆనంద నిలయంలోకి ప్రవేశించగలం. అంటే ఏంటి? జన్మ అనేది ఉండదు. అది 7 ముద్దులు కాలబడింది, విభూది బుదిలాగా ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా వ్యక్తి విభూది. మనకి సంగమంలో గాన్కాపూర్ దగ్గర ఆ విభూది కొండ ఉండేది. ఇప్పుడు ఆ కొండ కాస్త కరిగిపోయింది, నేల ఏర్పడింది. ఇంతకుముందు విభూది కొండ, అది మట్టి తీసుకుంటే విభూది మారిగానే ఉండేదండి. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళారు, మనం కూడా వెళ్ళాం. ఎక్కడికి? లాకాడి బాబుతో మాస్టర్ గారి సన్నిధిలో వెళ్ళతానే ఒక 2 గ్రామస్తులు వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నారు, కష్టపడి చెప్పుకుంటున్నారు. చెప్పుకున్న తర్వాత ఆయన తలెత్తలేదు, ఒక వృత్తాకారం గీశారు, దాన్ని దిద్దుతూ ఉన్నాడు, తల పైకెత్తలేదు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఆయన వినలేదేమని ఆపేశారు. వెంటనే వాళ్ళెట్ట చెప్పారు, వీళ్ళెట్ట చెప్పారు అంటాడు. మళ్ళా మరి తలెత్తలేదు, వింటున్నాడు, గుర్తు లేదు, మరి ఎలా అడిగాడు? వాళ్ళు కళ్ళు తెరిచి నిద్రపోగలరు, నిద్రపోతూ కళ్ళు తెరుచుకుండగలరు. మన దృష్టిలో వాళ్ళు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోరు. అంటే ఏంటి? వాడు చెప్పిన ప్రతి ఒక్కటే వింటున్నాడు. 2, ఆ వృత్తంలోని అర్థం ఏమిటి? దాని ఊరికి ఎందుకు ఎగుతున్నాడు? ఇప్పటి వరకు మాస్టర్ వైపు కన్నెత్తి చూడలేదు, మాస్టర్ వారికి కన్నెత్తి చూడలేదు, దిద్దుతూ ఉన్నాడు. ఆ దిద్దేది మాస్టర్ గారు చూస్తున్నారు. ఎందుకు వలయాకారం? ఈశోపనిషత్తులో ఉందండి శాంతి మంత్రం. పూర్ణమద మిదహ అంటే ఏదో అర్థం అండి. పూర్ణం మిదం పూర్ణం అని ఉందండి, నాకు శ్లోకాలు తెలియదండి. అంటే ఏంటి? శాంతి మంత్రం. పూర్ణం, పూర్ణంలో నుంచి వచ్చిందే పూర్ణం. ఆ పూర్ణంలోంచి పూర్ణంలో తీస్తే మళ్ళా పూర్ణమే. పూర్ణం అంటే 0, 0 + 0, 0 - 0. మొదటి పూర్ణం ఏమిటి? విశ్వం, భగవత్ స్వరూపం, చైతన్యం. అందులో నుంచి వచ్చిందే 2వ 0, సృష్టి, జీవుడు. అందుకని ఆత్మస్వరూపులు అంటారు కదండి. మనలోనే భగవంతుడు అంటే ఎందుకు చెప్తున్నారు? అందులో నుంచి వచ్చేది మనం. తిరిగి ఈ 0 నుంచి మళ్ళీ 0 తీశారు, మళ్ళా పూర్ణమే. అండ, పిండ, బ్రహ్మాండం. అండం లోపల పోయింది, పిండం మళ్ళా బయట భూమిలో కలిసిపోయింది, బ్రహ్మాండం. అని ఏమిటి? మాస్టర్ గారు తత్వం చెప్తున్నాడు. ఒరే, అన్నము, పిండము, బ్రహ్మాండం మనంతలో ఒకటేరా అని. ఆయన విషయం గుర్తిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఆ దిద్దుతూనే ఉన్నాడు. తర్వాత మెల్లగా పైకెత్తి చూశాడు, తలెత్తి చూసానే వెంటనే, ఏం శివ? ఎవరి? రమణానందని. మనమే కదా వచ్చాం. లేదండి, ఈయన వచ్చాడండి. ఇక్కడ శివ అంటే ప్రతి ఒక్కరిని శివ శివ అని పిలుస్తాడు ఆయన. శివ అంటే శుభాలు కలిగించేవాడు. అంటే ఏంటి? అందరూ కూడా శుభం చేయంట, పనికి మాలని చెప్పడం. ఆయన పలుకుతున్న మనం పలకాలి కదండి. ఎవరికి ఆయన దండం పెట్టి సరిపోతుందా? ఆయనకి దండం పెట్టి తాగండి. ఆయన మాటకి గౌరవిస్తేనే నిజంగా ఆయన మనం ఆరాధించినట్టు, పూజించినట్టు. అది ఏ మహాత్ముడైనా కూడా సరే. ఊరిగా కాలు గడిగి, పూజ గడిగి, వెండికిరాలు పెట్టి, వస్త్రాలు తెచ్చి ఆయన మెచ్చడండి. ఆయన మార్గమే మన మాట, ఆయన బాటే మన ఆట కావాలి. ఆట అంటే ఏంటి? మన లౌకిక జీవితం అండి. అయిన తర్వాత ఈయనకి తప్పించాడండి, తప్పించి వచ్చాడు సాయిబాబా భక్తుడు, పూర్ణాశ్రమం చెంది వచ్చాడు అంటే ఈయన పూర్ణాన్ని చాలా గొప్పోడు, గొప్ప యోగి అంటాడు ఈయన. అంటే ఏంటి? ఈయన మనసు అంటే మారుతుంది ఎవరంటే వెంటనే అక్కడ కాలు మీద పడ్డాడు. మాస్టర్ గారి తత్వం ఆయన బయట పడలేదండి అసలు. ఆయన బయట పడకుండానే ఆయన దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే అదే అసలైన ధర్మం, గృహస్థ ధర్మం. సాధర్మం అయితే చెప్తారు, గృహస్థ ధర్మం పిడికిలు విప్పకూడదు. పిడికిలు విప్పితే ఇంకా మనకి ఆయన కంటికి కనిపించరు. ఈ మాట ఎవరు చెప్పారు? తాజుద్దీన్ బాబా చరిత్రలో వస్తుంది. తాజుద్దీన్ బాబా చరిత్రలో ఒకతను బయట వాడి పిడికిలు ఇప్పేసినట్టు అన్నాడు. మాస్టర్ గారు కూడా 1988 కార్తీక శుద్ధ సప్తమి నాడు తన పిడికిలు విప్పారు, మరో నంద దీపం గ్రంథం ద్వారా.
ఆ తర్వాత పాదాలకు నమస్కారం పెట్టాడు. అయిన తర్వాత తాకొద్దన్నారు. వెంటనే కాళ్ళు ముందు చెప్పాడు. ఈ సంఘటన ఎవరు తప్పిస్తారో వాళ్ళకు ఉంటుందండి. ఒకసారి శివలూరుపేట వాళ్ళు అనసూయ మా దగ్గరికి వెళ్ళారండి. స్టేజ్ మీద అందరూ దూరంగా ఉన్నారు. అందరికి తపన ఆమెను తాకాలని. వెంటనే కాళ్ళు ముందు చెప్పారండి. అంటే ఇదంతా మాస్టర్ గారి పుణ్యం అండి. అయిన తర్వాత తాకదండున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వెక్కడ నమస్కరించుకుంటే అక్కడ సాయి పాదాలు ఉంటాయి. అది ఆయన చెప్పడం కాదండి, మాస్టర్ గారు ఎప్పుడో చేసి ఉన్నాడు. విద్యానగర్లో ఏంటయ్యా నువ్వు అందరికి నమస్కారం పెట్టుకుంటున్నావు? నేను నమస్కారం పెట్టుకోవడం లేదు. వాళ్ళు పెట్టక ముందే వాళ్ళ బాబాకి నమస్కారం పెడతా అన్నాడు మాస్టర్ గారు. నాకు పెడతావా అన్నాడు. పెడతా అన్నాడు. ఎక్కడ పెడతావు? నటువాళ్ళు పెట్టాలన్నాడు. పెడతా అన్నాడు. మాస్టర్ ఉద్దేశం ఏంటి? ఆయన ఎక్కడ నమస్కారం అంటే బాగా బాధలు ఉంటాయి. ఆయనకి అక్కడ పెట్టేముంది? ఆయనకి నేల ఏముంది, నింగేముంది? వాడు చెడ్డవాడ మంచి వాడికే సానికే సంబంధం. భావం ప్రధానం. యద్భావం తద్భవతి కృష్ణ భగవానుడు. మన భావం ముఖ్యం. అందుకే మాస్టర్ గారు మీరున్న చోటు అని చెప్పాడండి. ఎక్కడెక్కడో దొర వెళ్ళాల్సిన మన దగ్గర పక్కనే ఉన్నారు మాస్టర్ గారు. ఇప్పుడు అక్కడ మాస్టర్ పక్కనే ఉన్నారు. ఆయన గుర్తుపెట్టుకుంటే మన ఆలోచన అద్భుతం, మన భావం మహామహా అద్భుతం, మన యొక్క నడత అందరికీ ఆదర్శం. అయిన తర్వాత వెంటనే మా దర్శనమైన దూరదర్శనమైన బాబా ఆదేశాలమే జరగదు అంటే ఇప్పుడు జరిగేదండి. ప్రతి ఒక్కటి శివుని ఆజ్ఞ అనేదే అది మర్చిపోయామే. అది గుర్తు చేస్తున్నాడు. ఈ సమ్మేళనం కూడా 2000 సంవత్సరం ప్రారంభం కూడా ఆయన ఆదేశానుసారమే జరుగుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక వ్యక్తి కాదు సమ్మేళనం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మేళనం నిర్వీర్యం కాకుండా మనం కాపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రజతోత్సవం అయింది, స్వర్ణోత్సవాన్ని పరుగులెడుతుంది. ఆ స్వర్ణోత్సవం మనం జరుపుకోవాలని అందరూ సంకల్పించాలి. అంతవరకు ఈ సమ్మేళనాలు నిర్వీర్యం కాకుండా, ఎందుకంటే ఇది కలియుగం, నిర్వీర్యం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అది మనందరం కాపాడాల్సిన బాధ్యత మంది. ఎందుకని ప్రతి ఒక్కటి భగవంతుని ఆదేశారు. మీ నాన్నను సంతోషపెట్టు. ఎవరు ఆయన నాన్న? అనంతాచార్య గారా? బాబా. తండ్రి సందర్భం ఏంటంటే తండ్రి మాట వేద వాక్కు. తండ్రి ఏం చేశాడు? సాయిబాబా అని చెబుతూ నీ శిష్యులకి సత్యమే చెప్పు. నిన్ను ప్రేమించినా ద్వేషించినా పర్వాలేదు. ఎవరి మాట అది? బాబా మాట. ఆయన సంతోషపెట్టు. నువ్వు కాదు బోల్తా పడిపోతావేమో. నువ్వు సత్యాన్నే చెప్పు. అంటే ఏంటి? నువ్వు సత్యాన్ని అంటి పెట్టుకుంటే నేను ఉంటానన్నాడు బాబా. ఎవరితో? రఘువీర పురందరేతో. సత్యాన్ని పెట్టుకుంటే నీ వెంటనే ఉంటాన్నాడు. మరి మన సత్యం లేకుండా, సత్యం ప్రవర్తించకుండా బాబా నాకు రాలేదే అంటే బాబా కరుణించడు. ఎలా కరుణిస్తాడండి? ఛాన్సే లేదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఆయన సంతోషం పెట్టగలిగితేనే మనం, మాటలో కాదు, త్రికరణ శుద్ధి మనస వాచ కర్మన కూడా ఆయన సంతోష పెట్టగలిగితేనే మనం ఆయన్ని నిజంగా గౌరవించినట్టు, పూజించినట్టు. నిన్ను ప్రేమించినా ద్వేషించినా ఈనాటి గురువుల్లాగా బాగా అండలు చేసుకోండి. ఈనాటి గురువుల్లాగా వాళ్ళ మెప్పు కోసం కపటం బోధించవద్దు అంటే ఆయన గుర్తు చేస్తున్నాడు. ఈనాడు గురువులు ఉన్నారు, జాగ్రత్త పడండి. నిజంగా చెప్పండి, బాబా ఉపదేశం చేయాలంటే ఎవరు అడ్డుపడతారండి? రాధాబాయి వచ్చింది, ఉపదేశించిన ఆయన అనేది మా సాంప్రదాయం వేరు. ఒక్కటి గుర్తుపెట్టి చాలండి. ఆయన చెప్పి ఆయన శుభ్యం పోతుందండి. ఏమల్లా అదే మాత్రం తూతున్న మాత్రం అనుకుంటా పోతాడు కదండి. కానీ ఆయన చెప్పాల. అందుకే మాస్టర్ గారికి చూడండి, మాస్టర్ గారు ఏంటి మాస్టర్ గారు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు, ఎక్కడ పడితే అక్కడ తింటుంటావు, అపాయింట్మెంట్ లేవు అంటే బాబాకే లేదు, నేనేంది? అది మన సాంప్రదాయం. ఇక్కడ కొంచెం గుర్తు వేసుకుంది. బాబా చెప్పనిది, మాస్టర్ గారు చెప్పనిది ఏ సాంప్రదాయమైనా, ఏ ఆచారమైనా మనం ఖండించలేకపోవచ్చు, కానీ నిరసించడం మాత్రం మనం చేయవాలి. అధర్మాన్ని నిరసించవలే. మాస్టర్ గారు చెప్పిన, బాబా చెప్పింది ఏది విరుద్ధంగా, ఏ సాంప్రదాయం అన్నా, ఏ ఆచారం అన్నా దాన్ని మనం పూర్తిగా తొలగించలేము, మనం బలహీనలు. కానీ నిరసించండి అనే విషయాన్ని ఇక్కడ మనం మాస్టర్ గారు గుర్తు చేస్తున్నారండి ఈయన ద్వారా. ఈ లోకంలో ఉంటే మీ సాధకులకు అదే తపస్సు. మేమే ఉంటే ఇది మాకు తపస్సు. తపస్సు అంటే ఏంటి? తపనే తపస్సు, జపమాలు తిప్పడమే తపస్సు. యక్ష ప్రశ్నలో ధర్మరాజు సమాధానం చెప్తాడు, చక్కటి సమాధానం. తపస్సు అంటే ఏమిటి?
స్వధర్మమే తపస్సు, సామాజిక ధర్మమే తపస్సు. ఇది తపస్సు. అడిగి పోబడలేదు, కొండల కోళ్ళు ఎక్కబడలేదు, ముక్కు మూసుకోబడలేదు, ఉపవాసాలు ఉండబడలేదు. ఆయన నేను చెప్పినా మనం ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం ఉంటాం, ఎప్పుడెప్పుడు దేవుని పెట్టబోతారా, ఎప్పుడెప్పుడు తినబోతామా, దీని మీద దృష్టి. మనకే ఉపవాసం ఉంటుంది అక్కడ. అందుకే మాస్టర్ గారు బాబా ఉపవాసం చేయగలదు, చేసే సామర్థ్యం మనకు లేదు కాబట్టి బాబా చెప్పాడు. ఉపవాసాలు చేయదని చెప్పలేదండి ఆయన. మనం చేయలేము కాబట్టి మీకు ఉపవాసాలు వద్దురా అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఉపవాసాలు ఉండడం మన సనాతన ధర్మంలో ఉంది. అయిపోయింది 2 నిమిషాలు. అయిన తర్వాత ఆత్మ మార్గంలో మొదలంతా కష్టమే. ఆత్మ మార్గంలో మొదలంతా కష్టమే. అటు తర్వాత పొడుగున అంతలోనే సుఖం ఉంటుంది. చివరిది ఇతన్నాడు కాబట్టి అవి చెప్పేస్తాం. లోకాన్ని మెప్పించడం వేశ్యక లక్షణాలు, భగవంతుడి మెప్పించడం భక్తుని యొక్క ధర్మాలు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా మన జన్మ ధన్యమాన్ని. లోకాన్ని మెప్పు కావాలా, భగవంతుని యొక్క పొందు కావాలా. మెప్పు కాదు, ఆయన పొందు కావాలి. ఆయన మెప్పు మన కాదు. ఆయన పొందు ఉంటే ఆయన పక్కనే ఉంటాం, ఇంక మెప్పే కదా. ఆయన పొందు పొందడమే మనం మెప్పు పొందినట్టు లెక్క. కాబట్టి లోకాన్ని మెప్పించాలి, జనం ఆకర్షణ చేసుకోవాలి, మనం 10 మంది చేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర పొగిడించుకోవాలి అనుకోవడం ఎటువంటిది ప్రదర్శన. అది చెప్పాడు. అది గుర్తుపెట్టుకుంటే ఈ గుండెలో గుబులు గుబులుగా ఉంటుంది. మరి జాగ్రత్తరా నాయన అనే సంగతి. కాబట్టి భగవంతుడి మెప్పు కోసమే మనమందరం కృషి చేద్దాం. అందుకు మనకి చక్కటి అవకాశం. భరద్వాజ మాస్టర్ గారు ఎన్ని గ్రంథాలండి, ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క ఆణి ముత్యం. ముందు చెప్పిన ఒక గుడికే చెప్తానని, ఒక గుడికేకి సగమైంది, ఇప్పుడు ఇంకా సగం గుడికి ఉండాలి. కాబట్టి మిగతా కార్యక్రమాలు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఒక్కోటి అద్భుతం అండి, ఎంతటి అద్భుతం. ఆ అద్భుతాన్ని వింటుంటే ఆస్వాదిస్తుంటే మనసు పులకరిస్తుందండి. ఆ తర్వాత దర్శన సంగతి తర్వాత చూద్దాం. మనం నేర్చుకోవాల్సింది 2. 1 తపస్సు అంటే ఏమిటి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. 2 నేటి గురువుల్లాగా ఉంటారు, కొంచెం జాగ్రత్త పడండి. సాధువులతో చెప్పి మోసం ఎక్కువ మంది ఉంటారు, దాన్ని చూసి పెట్టండి. లోకాన్ని మెప్పించడం కోసంగా పాకులాడు వద్దు. పండిస్తే షబాస్ అంటారు, పండి లేకపోతే తూ నా బొడ్డు అంటారని సుధీంద్రబాబు గారు మాస్టర్ గారితో చెప్పున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన చెప్పిన బాటలో పయనిస్తూ ఈ సమ్మేళనాన్ని గుర్తుపెట్టుకుంటూ సన్నోత్సవం వరకు జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు.